హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. సో కాకరకాయ చేదు లేకుండా ఎలా ట్రై చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. సో కాకరకాయని పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని 10 మినిట్స్ ఉంచుకోవాలి. దానివల్ల చేదు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న కాకరకాయని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా కాకరకాయని బాగా మగ్గించుకోవాలి. ఇందులో ముందుగానే ఉప్పు కలిపేసుకుంటున్నాను నేను. దానివల్ల చేదు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో కాకరకాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీక్లో ఒక్కసారైనా కాకరకాయను తినడానికి ట్రై చేయండి. ఇలా ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి కాకరకాయని. తర్వాత 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్ల వరకు కారం వేసేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కాకరకాయ ఆకలి పెంచడానికి, జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా కాకరకాయ హెల్ప్ అవుతుంది. ఇక డయాబెటీస్ వాళ్ళకైతే కాకరకాయ ఉత్తమ ఔషధం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. సో నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా 2-3 టొమాటోస్ని మీడియం సైజ్ని పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో దీన్ని జొన్న రొట్టెలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.